అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ తీరు మారలేదనే విమర్శలు ఉన్నాయి. పవర్లో ఉండగా తెలంగాణ భవన్ వైపు పెద్దగా చూడని గులాబీ దళపతి ఇంకా పాత వరవడినే సాగిస్తున్నారనే టాక్ నడుస్తోంది. వరుస మీటింగ్స్తో కాంగ్రెస్ బీజేపీ కార్యాలయాల్లో నిత్యం హడావుడి కనిపిస్తూ ఉంటే తెలంగాణ భవన్లో సందడి కరువైందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నారా? తెలంగాణ భవన్ విస్మరించి అక్కడి నుంచే రాజకీయ వ్యూహరచన చేస్తున్నారా? బీఆర్ఎస్ బాస్ ఫామ్ హౌస్ పాలిటిక్స్ పై కేడర్ ఏమనుకుంటోంది? దీనిపై గతంలో విమర్శలు వచ్చిన కారు పార్టీ అధినేత తీరు మారకపోవడానికి కారణమేంటి? చింత చచ్చినా పులుపు చావలేదనే సామెత ఇప్పుడు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కు సరిగ్గా సూట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉండగా ఫామ్ హౌస్ నుంచే ప్రభుత్వంతో పాటు పార్టీ కార్యక్రమాలను నడిపారనే విమర్శలు ఎదుర్కొన్న నేత తీరు మారలేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. పవర్లో ఉన్న 10 ఏళ్లు కారు పార్టీ అధినేత మాటే శాసనం అన్నట్టుగా పార్టీ నడిచింది. ఏం చెప్పినా అది చెల్లుబాటైంది. తాను మోనార్కునని అన్నట్లుగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. అధికారంలో ఉండగా ఏం చేసినా సాగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముచ్చటగా 3వ హ్యాట్రిక్ కొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని భావించిన బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ సితారైంది. 39 స్థానాల్లో గెలిచి ప్రతిపక్షానికి పరిమితమైంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ లో కాలు జారి కింద పడ్డారు. ఆ తర్వాత శస్త్రచికిత్స జరగడంతో దాదాపు 2 నెలలు ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో కేడర్లో నైరాశ్యం నెలకొంది. ఇక వారిలో జోష్ నింపేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు జరిగాయి. ఓటమికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ పెద్దలు కేడర్ ను అసలు పట్టించుకోలేదని, సమావేశాలు నిర్వహించలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని ప్రచారం సాగింది. ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకుండా పార్టీ కార్యాలయాన్ని గాలికి వదిలేశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో ఇక అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శస్త్రచికిత్స నుంచి కోలుకున్నాక అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నల్గొండలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. అనంతరం లోక్సభ ఎన్నికలపై తెలంగాణ భవన్ వేదికగానే కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. మిగతా స్థానాలపై నందినగర్లోని తన నివాసంలోనే భేటీలు జరిగాయి. లోక్సభ ఎన్నికలకు సెంటిమెంట్ గా కరీంనగర్ లో కథన పేరుతో బహిరంగ సభను నిర్వహించారు. ఇక మళ్లీ కథ మొదటికొచ్చింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎక్కువగా ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్ లోనే ఉండేవారు. పాలనా వ్యవహారాలతో రాజకీయ వ్యూహాలకు కేరాఫ్ అడ్రస్ ఫామ్ హౌస్ అనే వాదన ఉండేది. దీంతో కేసీఆర్ సీఎం గా ఉన్నన్ని రోజులు సెక్రటేరియట్ కు రాకుండా ఫామ్ పాలన సాగించారనే విమర్శలు తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఫామ్ హౌస్ అంశం ప్రధాన అస్త్రంగా మారింది. కేసీఆర్ ను మళ్లీ గెలిపించినా అక్కడి నుంచే పరిపాలన చేస్తారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్ హౌస్ సీఎం అనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయినా కేసీఆర్ వైఖరిలో మార్పు రాలేదన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతోంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ దూకుడు పెంచాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కార్యక్రమాలు నిర్వహించాల్సిన గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారనే టాక్ నడుస్తోంది. పార్లమెంటు ఎన్నికలపై తెలంగాణ భవన్ లో నిర్వహించాల్సిన కార్యక్రమాలను మళ్లీ అక్కడి నుంచే నడిపిస్తున్నారు. తాను కలవాలనుకున్న నేతలను మాత్రమే పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారు. ఇక మీదట ఏమైనా సమావేశాలు నిర్వహించడానికి ఫామ్ హౌస్ లో ఓ షెడ్డును కూడా నిర్మించారు. దీంతో తెలంగాణ భవన్ కు వస్తున్న కేడర్ కు ముఖ్య నేతలు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో కేసీఆర్ వైఖరిపై గుస్సా అవుతున్నారట. ఇక ఇటీవల బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన అనుచరులతో కలిసి కారు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం తెలంగాణ భవన్ లో ఉంటుందని అందరూ భావించారు. కానీ కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్ లోనే గులాబీ కండువాలు కప్పి పని కానిచ్చారు. అయితే దీనిపై పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా కార్యక్రమాలు నిర్వహిస్తే కేడర్ ను కలిసే అవకాశం ఉంటుంది. అదే ఫామ్ హౌస్ నుంచి పార్టీని నడిపిస్తే నేతలు, కార్యకర్తలకు ఆ ఛాన్స్ ఉండదు. ఇలా చేయటం పార్టీకి నష్టం తప్ప లాభం లేదనే చర్చ సాగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రావాలని పార్టీ కేడర్ ఆశిస్తోంది. కానీ గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ పాలిటిక్స్ కు పరిమితమైతే అసలుకే మోసం వస్తుందనే టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ బాస్ మారతారో లేదో చూడాలి మరి.